నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్న కాన్సెప్ట్ తోటి ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్‌ని అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం ఇది. అయితే ఈ ఎప్పుడో పూర్తి కావలసిన ఈ పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పబడుతున్నటువంటి ప్రధానమైన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ పోలవరం చాలా కాలం నుంచి అనుకోని రీజన్స్ వల్ల డిలే అయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ టార్గెట్ 2027 అంటే నెక్స్ట్ ఇయర్ అండ్ గోదావరి పుష్కరాలకి లోపే ఈ పోలవరాన్ని పూర్తి చేసి నీళ్లు విడుదల చేసి జాతికి అంకితం చేయాలి అనే ఒక టార్గెట్ పెట్టుకొని ఈ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే హ్యావింగ్ సెడ్ దిస్, గతంలో వైఎస్ఆర్సీపీ పరిపాలించిన కాలంలో పోలవరం ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల, అది డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటం కావచ్చు, మరి నిర్వాసితులకి ఆర్&ఆర్ ప్యాకేజీ కింద పేమెంట్స్ పెండింగ్ ఉండటం కావచ్చు, ఆ ప్రభుత్వం వారు పోలవరం మీద పెద్దగా ధ్యాస పెట్టకపోవటం కావచ్చు, నిధులు సేకరణలో కొంత ఆలస్యం కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఏ కారణం ఏదైనా పోలవరం ప్రాజెక్ట్ అనేది గత ప్రభుత్వంలో లేట్ అయింది. లేకపోతే ఈ టయానికి అసలు అది అందుబాటులోకి వచ్చి ఉండేది. మరి ఆంధ్రప్రదేశ్కి అతి ప్రతిష్టాత్మకమైన ఈ పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వల్ల పోలవరం లేట్ అయిందంటారు. వైఎస్ఆర్సీపీ అసలు మేము పరిపాలించిన కాలంలోనే పోలవరం ముందుకు పోయిందంటారు. మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంతకు ముందు వైఎస్ఆర్సీపీ కంటే ముందు 76% ప్రాజెక్ట్ని పూర్తి చేశాం, జగన్ రెడ్డి గారి పాలనలో 2% పూర్తయిందని వీళ్ళు అంటారు. సో ఈ వాద ప్రతివాదనలు, ఈ ఇరు వర్గాల మధ్య జరుగుతున్న పోలవరం మీద జరుగుతున్న ఈ చర్చలో నిజాలేంటి? పోలవరం విధ్వంసం చేసింది ఎవరు? ఎందుకు విధ్వంసం చేశారు? కారణాలు ఏంటి? అనే విషయాల్ని నేను చెప్పటం కాకుండా ఇటీవల కాలంలో కాగ్ వాళ్ళు నివేదికను సమర్పించారు. ఆ కాగ్ నివేదికలో పోలవరం గురించి ఏం చెప్పారు అన్న డేటా బేస్డ్ సబ్జెక్ట్ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. పోలవరం ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు రాజకీయ వాద ప్రతివాదనలు విన్నాం. కానీ ఇప్పుడు రాజకీయాలు కాదు, దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కాగ్ నివేదిక కొన్ని విషయాలను తెలియజేసింది. కాగ్ నివేదిక స్పష్టంగా ఏం చెప్తుందంటే 2019 తర్వాత తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు పురోగతి పూర్తిగా దెబ్బతింది అని చెప్తా ఉంది. బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గించేశారు జగన్ అని చెప్పి కాగ్ నివేదిక చెప్తుంది. 2019 నుంచి 2023 మధ్య పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ మద్దతుగా భారీగా తగ్గింది. దీనివల్ల నిర్మాణ పనులు నెమ్మదించాయని చెప్పి కాగ్ రిపోర్ట్లో పేజీ నంబర్ 18లో చెప్తా ఉంది. అంతేకాకుండా జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తగ్గించటం అంటే అదే ప్రాజెక్ట్ని వెనక్కి నెట్టడమే. కాంట్రాక్టర్ల ఎంపికలో ఒక నిర్ణయం తీసుకోవడంలో లేట్ అవడంతో జేబు నింపుకో కాంట్రాక్టు కొట్టు అన్న సందంగా కాంట్రాక్టర్ని మార్చటం. కాగ్ నివేదికలో మరో కీలకమైన అంశం ఏం చెప్తుందంటే కాంట్రాక్టర్ల ఎంపికలో అవినీతి జరిగింది, కొన్ని కాంట్రాక్టర్లకు అనుచితమైన ప్రయోజనాలు జరిగినాయి అని చెప్పి కాగ్ రిపోర్ట్ పేజీ నంబర్ 40లో తెలియజేస్తూ ఉంది. ఇది కేవలం పరిపాలనాపరమైన లోపం కాదు, అంటే ట్రాన్స్పరెన్సీపై జరుగుతున్నటువంటి సందేహం. కాంట్రాక్టర్లకు భారీ అడ్వాన్సులు చెల్లింపు, తెర వెనుక కమిషన్లు, కిట్కో ప్రో, ఈ విధంగా కాగ్ నివేదిక ప్రకారం కాంట్రాక్టర్లకు వడ్డీ లేని అడ్వాన్సులు చెల్లింపు చేశారని చెప్తుంది. ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలు కూడా తక్కువ కాలానికి మాత్రమే ఇచ్చారు అని చెప్పి కాగ్ నివేదిక చెప్తుంది. అంటే ప్రభుత్వ డబ్బు ప్రమాదంలో పడిందని చెప్పి కాగ్ నివేదిక పేజీ నంబర్ 46 నుంచి 55 మధ్యలో చెప్తుంది. భూసేకరణలో కూడా వైఫల్యం చెందినట్టు చెప్తుంది. పోలవరం లాంటి ప్రాజెక్టులో భూసేకరణ చాలా కీలకం. కానీ కాగ్ నివేదిక ఏం చెప్తుందంటే భూసేకరణలో భారీ ఆలస్యం జరిగింది, అంచనాల్లో అసందర్భోచితంగా ఉన్నాయి, యాజమాన్యం ధృవీకరణ లేకుండా పరిహారం చెల్లించారు. పేజీ నంబర్ 78 నుంచి 96 మధ్యలో చెప్తుంది. ఈ ప్రాజెక్టుకి ఆలస్యానికి కారణం ఏంటంటే నిర్వాసితులు దాన్ని ఆర్&ఆర్ ప్యాకేజీలో వైఫల్యం, లేదా పోలవరం వల్ల వేలాది కుటుంబాలు నిర్వాసితులు అయ్యారు, వాళ్ళకి సరైన పేమెంట్ జరగలేదు, ఆర్ఆర్ కాలనీలో పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ ఇంప్లిమెంట్ అవ్వలేదు, వాళ్ళు షిఫ్టింగ్ ఇంకా పూర్తిగా జరగలేదు, ఆ కాలనీలో మౌలిక సదుపాయాలు లేవు. పేజీ నంబర్ 100 నుంచి 114 వరకు కాగులో ఇది చెప్తా ఉంది. ఇంకొక సమస్య ఏంటంటే ఈ పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేవు. కాగు నివేదిక ప్రకారం అనేక కాలనీల్లో తాగు నీరు లేదు, విద్యుత్ సౌకర్యం లేదు, ఆరోగ్య కేంద్రాలు లేవు,
రోడ్లు లేవు, పాఠశాలలు లేవు అని చెప్పి కాగ్ 137 నుంచి 144 పేజీలో చెప్తుంది. అంటే ప్రాజెక్టుకి ఈ విధంగా ఆలస్యం చేయటానికి ప్రణాళికాబద్ధం ప్లానింగ్ లోపం అనేది ప్రాజెక్ట్ కాస్ట్ పెరగటం అనేది కారణమని పేజీ నెంబర్ 27లో చెప్తా ఉంది కాగ్. ఇప్పటివరకు పోలవరం గురించి రాజకీయ వాదనలు మనం విన్నాం. కానీ ఇప్పుడు దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కాగ్ ఇచ్చిన నివేదిక స్పష్టంగా ప్రతి విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. పరిపాలనా వైఫల్యాలు, ఆలస్యాలు, తప్పుడు నిర్ణయాలు వల్ల పోలవరం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ప్రజల ముందు నిలిచిన ప్రశ్నకు సమాధానం ఒకటే: పోలవరం ఆలస్యానికి బాధ్యత ఎవరు వహించాలి? కాగ్ నివేదిక ప్రకారం 2019 నుంచి 24 పీరియడ్లో పోలవరం ఆలస్యానికి కారణాలని స్పష్టంగా కాగ్ నివేదికలో వ్యక్తం చేసినటువంటి రిపోర్టు ఈరోజు ప్రభుత్వం వారు ప్రజల ముందు అసెంబ్లీలో పెట్టారు. ఆ నివేదిక ప్రకారంగా పూర్తి స్థాయిలో పోలవరం ఈరోజు ముందుకి జరగకపోవటానికి, ప్రాజెక్టు ఆలస్యం అవటానికి, పూర్తి కాకపోవటానికి జగన్ రెడ్డి గారి కాలంలో తీసుకున్నటువంటి అనుచితమైన నిర్ణయాలు ప్రాజెక్టు ఆలస్యానికి కారణమైనవి. అది రివర్స్ టెండరింగ్ వ్యవస్థ కావచ్చు, R&R ప్యాకేజీ విషయంలో కావచ్చు, డయాఫ్రమ్ వాల్ విషయంలో కావచ్చు, బడ్జెట్ అలాట్మెంట్లో కావచ్చు, రకరకాల అంశాలని పూర్తి స్థాయిలో కాగ్ రిపోర్ట్లో డీటెయిల్డ్ ఇచ్చింది. సో ఈ రిపోర్టు ప్రాథమికంగా మనం బేస్ చేసుకొని పరిశీలన చేసినట్టయితే ఆ రిపోర్టు ఆధారంగా పోలవరం ప్రాజెక్ట్ డిలే అవటానికి, ఇప్పటికి వరకు పూర్తి కాకుండా ఉండటానికి ప్రధానమైన కారణం 2019 నుంచి 2024 మధ్యలో పరిపాలించిన ప్రభుత్వం అని స్పష్టంగా కాగ్ నివేదికలో తెలియవస్తూ ఉంది. సో ఇప్పటికైనా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి అంటే నిరాధారమైన ఆరోపణలు చేయటం పక్కన పడేసి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసి ఎస్ మనం ఫెయిల్ అయ్యాం పోలవరం ముందుకు తీసుకెళ్లటంలో అని నిజాన్ని యాక్సెప్ట్ చేసి ప్రజల ముందుకి వస్తే వాళ్ళల్లో ఒక ట్రాన్స్పరెంట్ నిజాయితీ కనిపిస్తుంది ప్రజలకి. అంతే తప్ప అంటే బేస్లెస్గా అలిగేషన్స్ చేస్తూ చెయ్యంది చేసినట్టు, చేసింది చేయనట్టు ఇటువంటి వాదనలు వితండ వాదనలు చేయటం వల్ల ఒరిగేది ఏం లేదు. ఇప్పటివరకు రాజకీయ వాదనలు ప్రతివాదనల కంటే ఇప్పుడు కాగ్ నివేదిక అనేది ప్రధానమైన భూమిక పోషిస్తుంది కాబట్టి, ఆ నివేదికలో క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి పోలవరం ప్రాజెక్టు డిలే అవటానికి వాస్తవానికి జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలం, ఆయన పరిపాలనలో జరిగిన ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల లేట్ అయిందనేది స్పష్టంగా తెలియవస్తూ ఉంది. దీన్ని మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ప్రస్తుతం పోలవరం చాలా దూకుడుగా ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే అది సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకువచ్చే విషయంలో కావచ్చు, లేదా వీళ్ళు ఫోకస్ పోలవరం మీద పెట్టడం కావచ్చు, దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నటువంటి ప్లానింగ్ కావచ్చు, ఈ అన్ని అంశాల మీద త్వరితగతిన పూర్తి అవడానికి ఇప్పుడు మార్గం సుముఖమైంది. మరి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టుగా 2027 నెక్స్ట్ ఇయర్కి గోదావరి పుష్కరాల లోపే పోలవరం పూర్తి అవుతుందని మనం కూడా ఆశిద్దాం. అలా జరిగే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పరుగులు పెట్టాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని అందరం కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.